నమస్కారం. హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే రోజు అందరి మనసుల్లో వాళ్ళ అమ్మల గురించి వాళ్ళ బిడ్డలు ఏమనుకుంటున్నారో మనం పోయి అందరం కనుక్కునే లోపు నా మనసులో మాట కూడా చిన్న మాట ఉంది, చిన్న విషయం ఉన్నది. అది కూడా మీకు చెప్పేస్తాను. ఏంటంటే అందరికీ భూగోళం మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న వాళ్ళందరికీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. కానీ కొంతమంది చెప్పుకోలేరు, సిచ్యువేషన్ తగ్గట్టు అమ్మని చూస్తూ ఉంటారు. చెప్తే అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ నాదేమంటే నా మనసులో మాట చిన్న మాట ఏమంటే అమ్మోళ్ళు మాత్రం అమ్మ నాన్నని మాత్రం ఎవరైనా సరే అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టకుండా ఎక్కడైనా వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటారులే. మా అమ్మ కూడా నేను కూడా ఒక కూతుర్ని నన్ను కూడా బాగా చూసుకునింది. నేను కూడా మా పిల్లకాయని బాగా చూసుకుంటాను. కానీ కొంచెం నా మాట వినకుండా ఉంటారు. అయినా కూడా సర్దుకొని పోతాను నేను మా పిల్లకాయల్ని. అందరు అమ్మలాగే నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మదర్స్ డే కదా, మీ అమ్మ గురించి చెప్పా. మా అమ్మ బాగానే చూసింది. నేను బాగా చూసిందా? నీకెంతమంది పిల్లకాయల? నాకు కూతురు కొడుకు. నీ కూతురు నువ్వు మీ అమ్మ నిన్ను బాగా చూసిందా, నీ కూతురిని బాగా చూసావు నువ్వు? నేను నా కూతుర్ని కూడా చూస్తానులా. బాగా మీ అమ్మ చూసిందా? మా అమ్మ చూసినట్టే చూస్తాను నా కూతుర్ని కూడా. హ్యాపీ మదర్స్ డేనా? నువ్వు అని నా చేత కదా, నువ్వు అని నా చేత కదా. ఏం చేస్తున్నావా? కూర్చొని ఉన్నానమ్మా. పని ఏమలా? పని అంతా అయిపోయింది. హ్యాపీ మదర్స్ డే. మా అయితే ఉంది కదా, మీ అమ్మ ఎడ చూసిందా? మా అమ్మ బంగారు లాగా చూసింది నన్ను. సాకి సందరిచ్చి పెళ్లి చేసి పోయింది. మేము 9 మంది ఆడపిల్లకాయలు, ఒక్కడే అన్నదమ్ముడు. అందరినీ బాగానే చూసేసి కరగర్చిని వెళ్ళిపోయింది. నిజమా? నీకెంతమంది పిల్లకాయల? నాకు ఒకే కూతురు. నువ్వు బాగా చూసావా, మీ అమ్మ బాగా చూసింది నిన్న? ఎవరిని? మీ అమ్మ నిన్ను బాగా చూసిందా, నువ్వు నీ కూతురిని బాగా చూసావా? నా కూతుర్ని ఒక రకంగా చూసా నేను. అప్పుడు కష్టాల్లో ఉన్నాను కాబట్టి ఉద్యోగం అమ్మాయి ఎత్తుక్కుంది, సుఖంగా ఇప్పుడు లక్షణంగా ఉన్నది. మీ అమ్మ కొట్టింది నిన్న? కొట్టింది. నువ్వు బాగా అలర్ చేసేదా? బాగా పత్ర పనులు అన్ని చేస్తానా, సాగు కొట్టేది నన్ను. పెళ్ళప్పుడు కూడా మీ అమ్మ ఏడ్చింది. పెళ్ళప్పుడా ఏడ్చింది. నీ పెళ్ళి ఒక్కొక్క రెండు పంపించినప్పుడల్లా ఏడిపే. పాపం కదా, అమ్మ బాగా చూసింది. మీ అమ్మ నిన్న బాగా చూసిందా? మా అమ్మ బాగా చూసింది. మేము 6 మందిని బాగా చూసింది. బాగా డబ్బులు ఇచ్చేది నీకా? డబ్బులు ఇచ్చింది, దగ్గరే పెట్టుకుంది. ఆమె చచ్చిపోయిందా ఆమె దగ్గరనే ఉన్నాము. మీ ఆయన కడిగి పోలా నువ్వా? ఇద్దరు ఉన్నాం, 3 పిల్లల వాడిని. ఏడా? అమ్మగారింట్లో. మీరు ఎలా రకం పోయినారా? మేనమామ ఎలా రకం బాగా చూసుకుంది మీ అమ్మ? చూసుకుంది. ఇప్పుడు కానీ మీ అమ్మ బతుకుంటే? అమ్మ బతుకుంటే మొత్తం ఇది కాదు కదా, ఏదో నాకు దగ్గర చేరా, నాకు దగ్గర అదేదో ఇచ్చింది. నువ్వు ఇప్పుడు కానీ మీ అమ్మ చేసి ఇచ్చేస్తావు? ఇచ్చేస్తా. బాగా డబ్బులు ఉంటే బంగారే తీసి మీ అమ్మకి. అమ్మ తాత అయినా కొనిస్తాను శ్యామలమ్మ. ఎక్కువ నీ కొడుకు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం? అమ్మ కూతురు కాడే ఉన్నాను కాబట్టి కూతురు ఇష్టం. అండి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. అమ్మ మేమ్మ అమ్మ ఇంకమ్మ ఇంకమ్మ எங்கம்மா தமிழா? நல்லா பார்த்துக்கும். எங்கன்னா போனா எதுனா வாங்கின்னு வரும். நல்லா బాగా பார்த்துக்கும். మీ అమ్మ బాగా పాతుకో. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు కూడా తమిళ కొంచెం ధైర్యం, కొంచెం మీకు తెలుగు రాదా? కొంచెం వచ్చా? మీ అమ్మ నేను చిన్నప్పుడు కొట్టిదే? కొట్టాది. గిన్నీస్ బుక్ వాళ్ళకి లెటర్ వేద్దామండి. నీ పిల్లప్పుడు ఏడ్చిందా? ఏడ్చింది మీ అమ్మ? భలే ఇష్టం నువ్వు అంటే. మీ అమ్మ చచ్చిపోయిందా? చచ్చిపోచ్చు. అమ్మ అంటే అవునా? అదే కదా, ఎప్పుడో చచ్చిపోతే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎంతమంది పిల్లకాయల? ఒక పొన్ను, ఒక పయ్య. పొన్ను అంటే లేడీయా? ఎవరు బాగా ఇష్టమా? పొన్నే. పయ్యా కొంచెం
பொண்ணே ஃபோன் செய்யும், சாப்பிட்டியா, எப்படி இருக்கிற, நல்லா இருக்கிறியாம்மா, எப்படி அதெல்லாம் மாட்டலாம், பேசும் பேசும் பேசும். பேசும். చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్ தமிழ்ல கொஞ்சம் கொஞ்சம் தெரியும். நான் பேச மாட்டேன், எனக்கு புரியல. புரிஞ்சிச்சா? புரியுதா? புரியுదా? కంటే ఎక్కువ రాదు నాకు, అదే అదే. పుచ్చుకోండి. బలా ఆడుతున్నారు మీరా. ఇందా ఈరోజు హ్యాపీ మదర్స్ డే. మీ అమ్మకి మాకేం కొనివా? అంటే మీ అమ్మని మీ అమ్మకే కొనిస్తావు? మీ అమ్మ గడిందని అంత డబ్బులు ఏంటి నీకు? 100 రూపాయలు కదా నీకు ఆడందా? మా అమ్మమ్మ ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 100 రూపీస్ ఇచ్చింది. దాంట్లో మీ అమ్మకు 100 రూపాయలు చాక్లెట్ కొనిస్తుంది, మాకేమి ఇస్తావా? 50 రూపీస్ ఉంది. నీకు ఆడ 100 ఉంది, మీ అమ్మమ్మ ఇచ్చిందా? 100 రూపాయలకి 100 రూపాయలు చాక్లెట్ కొనిస్తుంది, ఇంకా మళ్ళీ 50 ఎట్టొచ్చిందా? నేను నా కాడ ఉంది. ఒక 100 ఒక 50 ఉందా? 100కి మీ అమ్మకి కొనిచ్చి 50కి ఇది పోయినట్టే. మీ అమ్మకి ఎంతమంది పిల్లకాయలా? 2. ఎవరిని బాగా చూస్తుంది మీ అమ్మ? ఓడ్నే నేనే నువ్వే? ఏమో అయితే నువ్వు కొనిస్తానంటున్నా మీ అమ్మకి? మదర్స్ డే కదా. ఓ అందుకనే నువ్వు ఇంక పెద్ద ఇందాక కూడా మీ అమ్మకి ఏమైనా కొనిస్తుంటా? మదర్స్ డేగా బంగారం కూడా కొనిస్తా. అది బాగా చదువుకుంటే నువ్వు కొనిస్తావా? బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే మీ అమ్మకి ఏమైనా కొనియచ్చు. సరే, నువ్వు ఏం కొనిస్తావు మీ అమ్మకి? నా కాడ డబ్బులు లేవండి. ఎత్తి పెట్టుకో, నువ్వు డబ్బులు రోజు నువ్వు ఎత్తి పెట్టుకోవా? వాళ్ళు ఇస్తే మీ అమ్మ వాళ్ళు ఇస్తా తినేస్తా అంటే డబ్బులు ఎత్తి పెట్టుకొని మీ అమ్మకి ఏదో ఒకటి కొనిస్తే కదా మీ అమ్మ సంతోషంగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతా. మ్యా ఇప్పుడు ఈమె చూడు చాక్లెట్ కొనిస్తే మీ అమ్మ ఫుల్ హ్యాపీ కదా మీ అమ్మ. సరే హ్యాపీ మదర్స్ డే చెప్పండి ఇద్దరా. హ్యాపీ మదర్స్ డే. మా అమ్మలు తీసుకెళ్ళాం. ఇప్పుడు కానీ మీ అమ్మ బతుకొస్తే మా అమ్మ హ్యాపీ కదా. ఏం కొనిస్తా? ఆమె అమ్మితే ఎవడితే తీస్తా, తీస్తా కానీ ఇప్పుడు లేదు. నువ్వు పెట్టాలనుకున్నప్పుడు లేదు. ఉన్నప్పుడు నువ్వు పెట్టలా చోళ్ళ. అప్పుడు నీకు విలువ తెలియలే. ఇప్పుడు నువ్వు ఎవరికైనా ఏం చెప్తా? ఇప్పుడు ఆయన అమ్మలకి ఎవరికైనా బాగా చూసుకోమంటావు, అంతే. విలువ తెలియదు కాబట్టి ఏం చెప్తావు? ఒకసారి చెప్పా. మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ విలువ నాకు తెలుస్తుంది. ఉన్న వాళ్ళన్నా బాగా చూసుకోండి అని చెప్తా. వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అమ్మల్ని బాగా చూసుకోండి అని. తల్లి లేని వాళ్ళు చేస్తా తల్లి విలువ అని. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే.